తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం, కానీ ఎన్నికల పొత్తులో భాగంగా జనసేనకు లభించింది. అధినేత చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ జనసేన అభ్యర్థికి పూర్తి మద్దతు తెలిపింది. నేతలు బాగానే సహకరించారు. దీంతో జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులు ఇక్కడ నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారిని చేరదీసి ప్రాధాన్యమిస్తున్నారు ఆ ఎమ్మెల్యే. దీంతో రోజురోజుకు ఆ నియోజకవర్గంలో పరిస్థితి మారుతోంది. కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఆ నియోజకవర్గం ఏది అంటే విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం కూటమి పార్టీల్లో విభేదాలు స్పష్టమవుతున్నాయి. ఇదే అదనుగా అక్కడ వైసీపీ గట్టి పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కూటమి పెద్దలు కలుగజేసుకోకపోతే ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి ఆశలు వదులుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2009లో ఆవిర్భవించింది నెల్లిమర్ల నియోజకవర్గం. అంతకుముందు సతివాడ నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు పతివాడ నారాయణస్వామి. వరుసగా 5 సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 2009లో పునర్విభజనలో నెల్లిమర్ల ఆవిర్భవించింది. తొలినాళ్లలో ఓడిపోయారు నారాయణస్వామి. 2014లో గెలిచారు. 2019లో ఓడిపోయారు. అయితే 8 పదుల వయసుండే ఆయన వయోభారంతో బాధపడుతుండటంతో అక్కడ నియోజకవర్గ బాధ్యతలను టీడీపీ సీనియర్ నేత కర్రోతు బంగారాజుకు అప్పగించింది హైకమాండ్. ఆయన 5 ఏళ్ల పాటు పార్టీని ఎంతగానో అభివృద్ధి చేశారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి లోకం కళ్యాణి మాధవికి కేవలం 10,000 ఓట్లు దక్కాయి. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి రికార్డు స్థాయిలో విజయం సాధించారు ఆమె. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక కర్రోతు బంగారాజుకు నామినేటెడ్ పదవి ఇచ్చారు చంద్రబాబు. అయితే టీడీపీ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే తర్వాత టీడీపీ శ్రేణులను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. పైగా ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది వైసీపీకి జనసేనలోకి వెళ్లారు. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జనసేన ఎమ్మెల్యే వైసీపీ శ్రేణులకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను 20 కోట్ల రూపాయల వరకు నెల్లిమర్ల నియోజకవర్గానికి కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పనులు జరిపించడంలో టీడీపీ కంటే వైసీపీ నుంచే జనసేనలో చేరిన వారికి ప్రాధాన్యం లభిస్తోంది అన్న విమర్శ ఉంది. రోజురోజుకు ఇక్కడ పరిస్థితి దిగజారుతుండగా కూటమి పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇలానే కొనసాగితే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ దక్కి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కూటమి పెద్దలు ఈ ఇరువురు నేతలను పిలిచి మందలించారు. అయినా సరే అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇలా అయితే కూటమికి ఆ నియోజకవర్గంలో కష్టమే.